నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదన్న సీఎం చంద్రబాబు పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి సిఏఏ భాగస్వామి సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ మోడీ నేతృత్వంలో దేశం సుసంపన్నమైన దేశంగా ఎదుగుతుందని కితాబు ఏపీకి గ్రోత్ కారిడార్ గా విశాఖపట్నం తయారవుతుందన్న మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఏపీలో పరిశ్రమలు ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని వివరించారు. విశాఖపట్నంలోని సిఐఏ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులకు అవసరమైన సంస్కరణలు కూడా తెచ్చామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఏపీలో ఎస్కో ఖాతా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సావరిన్ గ్యారంటీని కూడా ఇస్తామని స్పష్టం చేశారు. కేవలం 17 నెలల్లో $20 బిలియన్ పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఉద్ఘాటించారు. ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం $0.5 ట్రిలియన్ పెట్టుబడులు 50 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని నొక్కి చెప్పారు. వచ్చే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షిస్తామనే విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం, ఒప్పందాల కోసమే మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ మేధోపరమైన చర్యలు, ఆవిష్కరణల గురించి కూడా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోనే సుందరమైన నగరం విశాఖపట్నం. ఈ నగరాన్ని సురక్షిత నగరంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డైనమిక్, సృజనాత్మకత కలిగిన నాయకుడు. దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ ఉంది. పెట్టుబడిదారుల లక్ష్యంగా ఏపీ మారబోతుందని చెప్పారు. As the Honorable Minister has rightly mentioned, it is a historical day. Government of India is announcing some program. We are adopting first mover advantage. That is our Honorable Prime Minister has announced quantum mission. Immediately, I brought quantum computer first in India, that to Amaravati. January, we are going to operate quantum computer in Amaravati. Honorable Prime Minister has announced green hydrogen mission. Now, for green hydrogen mission, we declared green hydrogen valley, that is Andhra Pradesh. 500 gigawatts country is going to produce. In that 160 gigawatts of green energy from Andhra Pradesh. Now, because of green energy, data centers are coming. AI is coming. It is a excellent ecosystem we are creating. Government of India has announced deregulation space sector. Immediately I was in touch with Somnath ji. He is an expert. So he is making a reality near to Sriharikota, next door, that is Space City in Tirupati. It is coming. I am confident. Already 2-3 companies are showing interest. With this conference, that Space City is full of entrepreneurs. They are going to launch satellites for the global community. 30వ సిఏఏ భాగస్వామ్య సదస్సుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతుందన్నారు. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తుందని తెలిపారు. అభివృద్ధికి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి దేశాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకానమీ ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇన్ఫ్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయన్నారు. టెక్నాలజీ, నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. దేశంలోనూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అంటూ ఉపరాష్ట్రపతి అందరికీ పిలుపునిచ్చారు. వచ్చే 2-3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్నారు. అలాగే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గాను భారత్ ఎదుగుతుందని పేర్కొన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ప్రతి దేశంతోనూ భారత్ మైత్రిని కోరుకుంటుందని, అంతా కలిసి ఎదుగుదామనే భావన భారతదేశానిది అని అన్నారు. ఇతరులకు నష్టం కలిగించడం కాదు, ప్రయోజనం కల్పించడం ద్వారా అభివృద్ధి సాధించాలనేది భారత్ నినాదమని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. Truly a historic moment because Chandrababu Naidu doesn't do anything which is ordinary. If you recall, India's journey in the IT space was launched by Babu Garu in 1999 when the high-tech city was conceptualized by him. At that point of time, our IT sector was very small. But if you recall, the Y2K bug had started creating a scare in the world that after the millennial changes from 99 to 2000, there will be chaos and all systems will break down. Babu Garu is one person who never loses an opportunity. He grabbed the opportunity. He realized that people will need talent and skill from India for software, for IT industry across the world. He invited people from all over the country initially for the development of the high-tech city, gave a single window clearance, gave all the infrastructure facilities, and today, if Hyderabad is defined for its achievements, for its contribution to the economy, a large portion of it is due to the success of high-tech city, which has become iconic and symbolizes India's strength in the IT space. దేశానికి గ్రోత్ ఇంజన్ గా ఏపీకి గ్రోత్ కారిడార్ గా విశాఖపట్నం తయారవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని సిఐఏ పెట్టుబడుల సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. అమరావతి నిర్మాణం విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని ఉద్ఘాటించారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్లు సర్కార్లు ఉన్నాయని నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నామని మాటిచ్చారు. $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహకరిస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి విజనరీ లీడర్ల నేతృత్వంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుందని ఉద్ఘాటించారు. పోర్టులు, ఎయిర్పోర్ట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణమవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 7 ఆపరేషన్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయని, కొత్తగా మరో 7 ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేస్తామని వివరించారు. ఏరోస్పేస్, ఎయిర్ క్రాఫ్ట్ తయారీని కూడా ఏపీకి తీసుకువస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. It is a privilege to welcome you to Visakhapatnam, a city where hills meet the sea, where ideas lift off. Andhra Pradesh is proud to host the CIA Partnership Summit 2025 at a time when India is emerging as the world's growth engine. Quite a few people ask me why they should consider Andhra Pradesh as their destination, as their home. And I only give them 3 clear reasons. First, we have a leadership with a clear track record. It is none other than our Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Politicians have an opportunity to create one legacy,
but people of my state have been kind to give him another opportunity to create a second legacy, and that legacy is what we see today in front of us, which is Amravati and Vishakhapatnam. The second reason you should consider Andhra Pradesh is, of course, our speed. Friends, we live in a fast-changing world where markets, regulations, and technology keep evolving. I have met thousands of investors and corporates in the last 1 year. The single most important requirement for a company is speed. They expect the same speed from governments. This speed needs to be a mission. We need to grant land, permits, approvals, incentives with a speed that the project can take off and serve the markets. And to all the industrialists who are here in the audience, we will beat your company's speed here in Andhra Pradesh. And the third reason why you should invest here in Andhra Pradesh is what I call the double-engine bullet train government. Under the leadership of the Honorable Prime Minister, Shri Narendra Modi ji, and our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, once we shake hands, it is no longer your project, it is our project. We are willing to work with Government of India to create reforms, to bring about reforms, changes in regulations that will ensure that your business not only succeeds, but thrives in our great country called India. అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ పేద ప్రజలను సంతోషంగా ఉంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో సుమారు 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు తెలిపారు. 57వ డివిజన్లోని కొత్త రాజరాజేశ్వరపేట రైల్వే ట్రాక్ పక్కన 1,98,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, స్థానిక కార్పొరేటర్ ఇస్రపు దేవిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా నిధులతో రోడ్లు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఒక్కో 50వ డివిజన్లోనే ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా తాజాగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయల పనులు ప్రారంభించామని తెలిపారు. బుడమేరుకు ఆనుకుని ఉన్న ఈ డివిజన్లో వరదల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి వెలగలేరు నుండి కృష్ణానదిలోకి నీటిని మళ్లించడం, గండ్లు పూడ్చడం వంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా 300 కోట్ల రూపాయల నిధులు రానున్నాయని, వాటితో ప్రధాన డ్రైన్ల పనులను పూర్తి చేయనున్నామని తెలిపారు. అలాగే కేంద్రం నుంచి ఆర్ఓబీ పనులను కూడా మంజూరు చేయించనున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ పేద ప్రజలను సంతోషంగా ఉంచడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2024లో ఎన్నికల అనంతరం ఇక్కడ నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్, అట్లాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికీ 300 కోట్ల పైన ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించాం. పనులు పూర్తయినాయి, చాలా వరకు ఇంకా మిగతా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రోడ్లు, అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అట్లాగే వాటర్ ట్యాంకులు, అట్లాగే స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాల్సు, ఎక్కడ ఏ డివిజన్లో ఏ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసాం. ఇవాళ 57వ డివిజన్లో, ఈ డివిజన్లో ఇప్పటికీ 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు ఎన్టీఆర్ నగర్ 57వ డివిజన్ నందు మరి గౌరవ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విపు మా అన్నగారు బోండా ఉమేశ్వరరావు గారి చేతుల మీదుగా మరి 2 కోట్ల రూపాయలు డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 18 నెలల్లో సుమారుగా 12 కోట్ల రూపాయలు ఈ డివిజన్కే కేటాయించి మరి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా ఏర్పడాలన్నదే మా సంకల్పంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంత వాసులకు ఎప్పటి నుండో కలగా మిగిలిపోయినటువంటి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా మరి అతి తొందరలోనే వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసి పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర
మరి ఉన్నటువంటి కనీసం ఒక 30 ఇళ్ళు ఉన్నాయి, వాటికి కూడా శిథిల వ్యవస్థగా ఉన్నాయి. వాటన్నిటికి కూడా పట్టాలిచ్చి ఆ ఇళ్లను తొలగించి కొత్తగా నిర్మించుకోవడం కోసం కూడా ప్రతి ఇంటికి కూడా డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరి గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ నాయకులతో కలిసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి డివిజన్ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరెన్సీనగర్, రామచంద్రనగర్ వంటి ప్రాంతాలు గతంలో ఖాళీ స్థలాలతో నీరు నిలిచి దోమల సమస్య ఉండేదని, అయితే గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతం రూపురేఖలు మారి నివాసయోగ్యమైన రద్దీ ప్రాంతంగా మారిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ పనులు చేపట్టిన L&T కంపెనీని తరిమేయడం వల్ల పనులు ఆగిపోయాయని విమర్శించారు. ఈ డివిజన్ ను తాను దత్తత తీసుకున్నానని, సమగ్రమైన అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. 3వ డివిజన్లోని నాగార్జుననగర్, మహానాడు రోడ్, జెమ్నీ భవన్ వెనుక ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరెన్సీనగర్, రామచంద్రనగర్ వంటి ప్రాంతాల్లో గతంలో ఖాళీ స్థలాలతో నీరు నిలిచి దోమల సమస్య ఉండేదని, అయితే గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంత రూపురేఖలు మారి నివాసయోగ్యమైన రద్దీ ప్రాంతంగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఐఏఎస్ అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగులు సహా అనేక మంది నివసిస్తున్నందున మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత 19 నెలల కాలంలో అనేక రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా చాలా పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ ప్రాంత అభివృద్ధికి డ్రైనేజ్ వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉందన్న ఆయన, గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ పనులు చేపట్టిన L&T కంపెనీని తరిమేయడం వల్ల పనులు ఆగిపోయాయని, కనీసం పూడిక కూడా తీయలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్లు, డ్రైన్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, అందులో భాగంగా CRDA నుంచి 250 కోట్లలో సుమారు 80 కోట్లను తూర్పు నియోజకవర్గంలోని 5 ప్యాకేజ్ల డ్రైనేజ్ పనులకు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలంలోపు ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ కరెన్సీనగర్ ప్రాంతం, రామచంద్రనగర్ కానీ ఇవన్నీ కూడా గతంలో 2014-19లో ఇక్కడ చాలా ఖాళీ స్థలాలుండి అనేక రకాలుగా నీళ్లు, దోమలు, రకరకాల ఇబ్బందుల సందర్భంలో విజయవాడ నగరానికి ఖాళీ స్థలాలున్న ప్రాంతంగా ఈ ప్రాంతంలో అనేక మంది వచ్చి బిల్డింగ్లు కట్టుకోవటం, దాని రూపురేఖలు కూడా మారినాయి. దాంతోపాటు బిల్డింగులు కట్టుకోవటం, దానివల్ల వచ్చే డెవలప్మెంట్ వీటితో ఈ ప్రాంతంలో ఎక్కువ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇవాళ ఎంతో రద్దీ అయిన ప్రాంతంగా, జన నివాసానికి ఆమోదయోగ్యమైన ప్రాంతంగా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ ఏరియాలో ఉండటం జరిగింది. చాలా సెక్రటరియట్ ప్రధాన ఎంప్లాయీస్ కూడా చాలామంది ఇక్కడ ఉండటం జరుగుతుంది. అందువల్ల దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక్క రోడ్డు కూడా
లేకుండా ఉండకూడదు ఈ ప్రాంతంలో ఉద్దేశంతో ఈ 19 నెలల కాలంలో అనేకమైన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా రోడ్లు కూడా పూర్తి అవడం జరిగింది. ఇంకా పూర్తి కావాల్సిన రోడ్లు ఉన్నాయి. దీనికి ప్రధానమైన అడ్డంకి లేదా ప్రధానమైన ఇబ్బంది డ్రైనేజ్. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు హైస్కూల్లో నిర్వహించిన ఎడ్యు కార్నివల్ వినూత విజ్ఞాన సమ్మిళితంగా సాగింది. విద్యార్థుల పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రదర్శన వారిలోని మేధస్సును ప్రతిబింబించింది. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో ఫెడ్ పలు వినోదభరిత కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ కార్నివల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీనగర్లోని చిత్తూరు హైస్కూల్లో బాల దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. విజ్ఞానం వినోదాలను మేళవించి రూపొందించిన ఈ వేడుకల్లో చిన్నారులు వారి తల్లిదండ్రులు ఇనుమడించిన ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు తాము అభ్యసించిన పాఠ్యాంశాలకు తమ మేధస్సును జోడించి రూపొందించిన నమూనాలు సందర్శకులను అబ్బురపరిచాయి. ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ రోబోట్, లేజర్ సెక్యూరిటీ అలారం, పైథాగరస్ ప్రాపర్టీ థీరం, పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణ, షేక్స్పిరియన్స్ థియేటర్ వంటి నమూనాలు ప్రదర్శనకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కళ్లకు కట్టిన రీతిలో ప్రదర్శించిన నమూనాలు సందర్శకులను ఆలోచింపజేశాయి. చంద్రయాన్ 3 నమూనా సందర్శకులను అబ్బురపరిచింది. ఇవే కాక కార్బన్ ప్యూరిఫికేషన్, ఉమెన్ సెక్యూరిటీ అలారం, హైడ్రాలిక్ లిఫ్ట్ వంటి అనేక ప్రాజెక్టులు విద్యార్థుల పనితనానికి నిదర్శనంగా నిలిచాయి. వీటితో పాటు విద్యార్థుల మనోవికాసానికి పాఠశాల ఆవరణలో అనేక వినోదభరిత పరికరాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాలుపంచుకొని ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ఇక స్కూల్ ఆవరణలో ఏర్పాటైన ఫుడ్ కోర్ట్ కు సందర్శకుల నుండి అనూహ్య స్పందన లభించింది. చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఈ విభిన్న రుచుల ఆహార పదార్థాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ హారిక మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎడ్యు కార్నివల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శనకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నాజియా, ఆమిని, స్కూల్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు హారిక. నేను ప్రిన్సిపల్ ఆఫ్ చిట్టూరి హై స్కూల్. ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా చిట్టూరి హై స్కూల్ వాళ్ళు ఎడ్యు కార్నివల్ 2K25 అనేది నిర్వహించాము. ఇందులో సుమారు 800 విద్యార్థులందరూ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేశారు. అన్ని సబ్జెక్ట్స్ ప్రతి సంవత్సరం మేము సైన్స్ డే రోజు సైన్స్, మ్యాథ్స్ డే రోజు మ్యాథ్స్ చేస్తాం. కానీ ఈసారి భిన్నంగా అన్ని సబ్జెక్ట్స్ని మ్యాథ్స్, సైన్స్, తెలుగు, హిందీ, కంప్యూటర్స్ అండ్ అన్ని ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయడం ద్వారా అండ్ ఇవాళ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా స్టూడెంట్స్కి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో లర్నింగ్ విత్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా వన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రోగ్రామ్ని ప్లాన్ చేసాం. ఇందుకు విచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మీడియా వ్యక్తులకి, మా కమిటీ మెంబర్స్కి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. We know that children today are future citizens of India. Let us wish that we spread smiles in nurturing every child's future. Thank you. ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగి పుస్తక పఠనం తగ్గిపోతున్న దృష్ట్యా దీనిని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గ్రంథాలయాలు పుస్తకాలు జ్ఞానాన్ని పెంచి వ్యక్తిత్వ వికాసాన్ని అందించి మెరుగైన జీవితాని కోసం సహాయపడతాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో గల చిత్రంజన్ లైబ్రరీలో గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకల్లో రకరకాల వేషధారణలో పిల్లలను అలరించగా వారికి ఎమ్మెల్యే బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్ కోసం అనేక కార్యక్రమాలు
కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించడమేనని అన్నారు. ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగి పుస్తక పఠనం తగ్గిపోతున్న దృష్ట్యా దీనిని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, పుస్తకాలు జ్ఞానాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందించి మెరుగైన జీవితానికి ఎలా సహాయపడతాయని తెలిపారు. గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగా వారం రోజుల పాటు పుస్తక ప్రదర్శనలు, రచయితలతో సమావేశాలు వంటి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు నాలం కోటేశ్వరరావు, కృష్ణప్రసాద్, లైబ్రేరియన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయ వారోత్సవాల్ని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రంథాలయాల్లో బాలల దినోత్సవం వైభవంగా చేస్తూ బాలలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అట్లాగే గ్రంథాలయాలతో అన్ని రకాల బుక్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలకి చదవటం మీద ఇంట్రెస్ట్ కలిగించేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ చదవటం అనేది ఈ ఇంటర్నెట్ యుగంలో తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లో యూట్యూబ్లు, వీడియోలు ఇవి చూస్తున్నారు, కానీ పుస్తక పఠనం అనేది తగ్గింది. దాన్ని మన అందరం కూడా బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా పుస్తక పఠనం అనేది జీవితాన్నే మార్చేసే పరిస్థితి. మన జీవితాన్ని మనం మెరుగైన రీతిలో తీర్చిదిద్దుకోవడానికి చరిత్రకారుల చరిత్ర చదవాలి, మేధావుల చరిత్ర చదవాలి, సక్సెస్ స్టోరీలు తెలుసుకోవాలి. చదువు ద్వారా మన మైండ్లోకి ఎక్కించుకొని విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఖర్చైనా పర్వాలేదు, గ్రంథాలయాల్ని మళ్ళా పూర్వ వైభోగం తీసుకోవాలి. ఒక 30-40 సంవత్సరాల కిందట ప్రజలకి ఈ టెక్నాలజీ లేనటువంటి సమయంలో గ్రంథాలయాలే అన్ని రకాలుగా స్వాతంత్ర పోరాటం గానించి గ్రంథాలయాలు వహించినటువంటి భూమిక ఎవరు కూడా మర్చిపోలేనిది. సిట్ అధికారుల వేధింపులు భరించలేకనే టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, కాబట్టి ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. కాగా పరిఖామణిలో డాలర్ల చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇటీవలే సతీష్ కుమార్ ను విచారించిందని, మళ్లీ విచారణకు రమ్మనడంతో వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. అందుకే సిట్ విచారణలో ఏం జరిగిందో కూడా తేలాల్సి ఉందని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజనాథ్ తేల్చి చెప్పారు. ఎటువంటి తప్పు చేయని వారిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. రైల్వే ట్రాక్ పైన, తాడిపత్రి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది. ఇంకొక వార్త తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు. అయ్యో, ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అనే అతన్ని పట్టుకున్న వాడి సతీష్ కదా, ఏమైంది తనకి? ఆ పరకామణి కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు కదా. 4 రోజుల విచారణంతరం అతను ప్రాణాలతో లేకుండా పోవడమేంది ఈ భూమి మీదని జనం మాట్లాడుకుంటూ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పటి మాజీ చైర్మన్ టీటీడీకి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కీలకమైన అంశం, అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు, దర్శనం కావచ్చు, ఏదైనా సరే శ్రీవారిని, నిజంగా శ్రీవారి భక్తులం మాలాంటి వాళ్ళం, శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం.
విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్లపైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గోల్ లిరిన్ బాబు శుక్రవారం ఉదయం సర్కిల్ 1 కార్యాలయం కలరా హాస్పిటల్ నందు సర్కిల్ 1 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 22 కేసులపై విచారణ జరిపి వారికి 9,130 రూపాయలు జరిమానా విధించారు. మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేసిన, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచిన, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్టు చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AMH1 అన్నపూర్ణ, డి సోమరాజు, SVS శ్రీధర్, శానిటరీ సూపర్వైజర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పి రమేష్ బాబు, కె కృష్ణ, శామ్యూల్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదన్న సీఎం చంద్రబాబు. పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి. CAA భాగస్వామి సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ. మోడీ నేతృత్వంలో దేశం సుసంపన్నమైన దేశంగా ఎదుగుతుందని కితాబు. ఏపీకి గ్రోత్ కారిడార్ గా విశాఖపట్నం తయారవుతుందన్న మంత్రి నారా లోకేష్. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.